సెప్టెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న కాళోజీ కళాక్షేత్రం అనేది పూర్తి స్థాయిలో సిద్దమవుతా ఉంది. కాళోజీ కళాక్షేత్రం అనేది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని రవీంద్ర భారతికి ధీటుగా ఓరుగల్లులో జైపూర్ సిటీలోని రాజ్మహల్ తరహాలో నిర్మించిన ఈ కళాక్షేత్రం అందరినీ ఆకట్టుకుంటా ఉంది. సో భవిష్యత్తులో కార్యక్రమాలను చూసేందుకు, కళాక్షేత్రంలో జరగబోయే కార్యక్రమాలను వీక్షించేందుకు 2 అంతస్తుల సీటింగ్ కెపాసిటీని కూడా కల్పించారు. ప్రధాన స్టేజికి ముందు మొదటి అంతస్తులో 22 వరుసలు, 2వ అంతస్తులో మరో 7 వరుసలు కుర్చీలో కూర్చుంటే స్పష్టంగా కనిపించే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. అంటే 60 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల పొడవుతో 2400 చదరపు అడుగులతో భారీ స్టేజికి వుడెన్ ఫ్లోరింగ్ అనేది ఆల్మోస్ట్ పూర్తిగా వస్తా ఉంది. సో భవిష్యత్తులో కవులు, కళాకారులు మరియు ఏ సాంస్కృతిక కార్యక్రమమైనా కాళోజీ కళాక్షేత్రము వేదిక కాబోతా ఉంది. సో సెప్టెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జై స్వరాజ్య వోల్ టీవీ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్క్లూజివ్ కవర్ చేస్తా ఉంది.